మనం చదువుకున్న వాక్య భాగంలో ఎబ్బేజును గురించిన మాటలు రాయబడ్డాయి. చాలా తక్కువ. అతని జీవితం ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అతడు ఏం చేశాడు, అతడు ఏం పొందుకున్నాడు. ఎబ్బేజు వేదన పడి తల్లి అతన్ని కన్నదే, అందుకంట ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఎబ్బేజు అంటే వేదన అని అర్థము, పోరాటము, వేదన. అయితే అతని తల్లి ఇతన్ని కనేటప్పుడంట వేదన అనుభవించిందంట. తెలియదు ఎందుకో, వేదన ఎందుకు పడిందో తెలియదు. బైబిల్ ఇంకెక్కువ రాయబడలేదు. ఇంకా ఎందుకు వేదన పడిందో, ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో, ఒంటరిగా ఉండి వేదన అనుభవించిందేమో, ఒంటరితనాన్ని అనుభవించి ఎలా ఈ పిల్లోని కనాలి, ఎలా ఈ పిల్లోని పెంచాలి, ఏంటి పరిస్థితి అని ఆ విధంగా ఆ పరిస్థితిని ఆమె పే చేసి ఉండొచ్చు, అనుభవించి ఉండొచ్చు. లేదంటే ఇతను ప్రసవించేటప్పుడు బహు వేదనకరమైన పరిస్థితిని, ఆ దుఃఖాన్ని, ఆమె పెయిన్స్ అనుభవించి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ బైబిల్ ఏం చెప్తుందంటే వేదన పడి అతన్ని కన్నది. వేదన పడి అతన్ని కన్నది కాబట్టి నేను చాలా వేదన పడి వీడిని కన్నాను, చాలా వేదన అనుభవించి, పోరాటం అనుభవించి, కన్నీటిని అనుభవించి నేను వీడిని కన్నాను కాబట్టి వీడికి ఎబ్బేజు అని పేరు పెడుతున్నానని చెప్పి ఎబ్బేజు అని పేరు పెట్టింది. దేవుని పెట్టినారా ఈ సమయంలో? ఎబ్బేజు చాలా కఠిన పరిస్థితులు గుండా ప్రయాణం చేశాడు. వేదనకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేశాడు. అననుకూల పరిస్థితుల్లో ప్రయాణం చేశాడు. కానీ అతడు చేసింది ఏంటంటే ఇశ్రాయేలీల దేవుని గురించి తెలుసుకున్నాడు. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అతను కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా, కన్నీటి గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా అతడు ఏం చేశాడంటే తన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఈ సమయంలో మన పరిస్థితులు చాలా కష్టంగా ఉండొచ్చు, మన పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉండొచ్చు, మన పరిస్థితులు ఎటు చూసినా ఏమీ కనిపించకుండా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు. వాస్తవం ఇది. మనము ఆ ఫీలింగ్ అనుభవించకపోయినా, ఆ అనుభవం మనకున్నా లేకపోయినా మన దేవుడు సజీవుడై ఉన్నాడు. మనం చూస్తున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు ఆయన, మన వేదన చూస్తున్నాడు, మన దుఃఖాన్ని చూస్తున్నాడు, మనం వెళ్ళే ప్రతి ప్రయాణాన్ని చూస్తున్నాడు, మనం అనుభవించే ప్రతి కన్నీటి బాధను దేవుడు చూస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఒక ఆయన చాలా శ్రమల గుండా వెళ్తున్నాడంట, కన్నీటి గుండా వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆయన అనుకున్నాడంట, అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నావు నువ్వు? అసలు నా ప్రార్థన ఏమన్నా నీ దగ్గరికి చేరుకుంటుందా? అసలు నా ప్రార్థనకి ఏమన్నా నువ్వేమన్నా నా ప్రార్థన ఆలకిస్తున్నావా, లేదంటే నా ప్రార్థన అలా పోతుందా? దేవుడిని అడుగుతున్నాడంట మంచం మీద పడుకుండి. అసలు నువ్వే ఉంటే, నా ప్రార్థనే నువ్వు ఆలకిస్తే ఈ పరిస్థితులన్నీ నాకే ఎందుకు వస్తాయి? ఈ పరిస్థితులన్నీ నేనే ఎందుకు అనుభవించాలి? ఈ పరిస్థితుల్లో నేను ఎంత ప్రార్థన చేసినా అసలు నువ్వు ఆలకిస్తున్నావా నువ్వు అని దేవుణ్ణి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడంట. ప్రశ్నలు వేసి అలా నిద్రలోకి జారుకున్నాడంట. నిద్రలోకి జారుకునేటప్పటికి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడంట. ఆ దర్శనములో పెద్ద సముద్రం కనబడుతుందంట. ఆ సముద్రపు ఇసుక తెప్పల మీద పాదాలు కనబడుతూ ఉన్నాయంట. 2 చిన్న పాదాలు, 2 పెద్ద పాదాలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయంట. చిన్న పాదాలు వెంబడి పెద్ద పాదాలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత చెల్ల పెంకులు, గెచ్చి పొదలు, రకరకాలైన అవన్నీ వచ్చేటప్పటికి పెద్ద పాదాలు కనబడుతున్నాయంట, కానీ చిన్న పాదాలు కనబడతలేదంట. అప్పుడు ఈయన అడుగుతున్నాడంట, అయ్యా ఏంటి ప్రభువా నువ్వు చూపిస్తున్నావు, ఇదేంటిది? ఆ పెద్ద పాదాలు ఏంటి, ఆ చిన్న పాదాలు ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడంట, నువ్వు వెళ్తున్నావు కదా, ఆ 2 చిన్న పాదాలు నెయ్యి, ఇసుక తిప్ప,
సముద్రము లోకములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ ప్రక్కనే నేను కూడా నడుస్తూ ఉన్నాను, ఆ పెద్ద పాదాలో నాయి అని చెప్పాడంట. నువ్వు వెళ్తా ఉంటే నేను నీతో పాటుగా నడుస్తున్నాను నేను, కానీ నువ్వు గమనించుకోలేకపోతున్నావు, మరి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు నడుస్తూ ఉంటే నేను కూడా నీ ప్రక్కనే నడుస్తూ ఉన్నాను నేను, కానీ నీకు తెలియట్లేదు. సరే ప్రభువా, మరి ఆ గచ్చి పొదలు ఆ ముళ్ళ కంపల దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి నా పాదాలు కనబడతలేదేంటి? అక్కడ పెద్ద పాదాలే కనబడుతున్నాయి అంటే అవి ఆ గచ్చి పొదలు, ఆ ముండ్ల తుప్పలు అవన్నీ ఏంటనుకుంటున్నావు? నువ్వు వెళుతున్న శ్రమలు, నీ శ్రమల కాలమది, నువ్వు వెళుతున్న శ్రమలవి, నువ్వు అనుభవిస్తున్న శోధనలవి. అప్పుడు నేను నడుస్తున్నాను అని దేవుడు చెప్పాడంట. అమ్మ నా పాదాలు ఏమైనాయి అని చెప్పినప్పుడు, చూడు నీ పాదాలు ఎక్కడున్నాయని చెప్పినప్పుడు దేవుని యొక్క భుజస్కంధాల మీద ఆ 2 చిన్న పాదాలు ఉన్నాయంట. నువ్వు శోధనలో వెళ్తున్నప్పుడు, నువ్వు కష్టాలతో వెళ్తున్నప్పుడు, నువ్వు భరించలేని పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు నేను నిన్ను మోస్తున్నాను, వాటిలో నేను నడుస్తూ ఉన్నానని దేవుడు చెప్పాడంటే దేవుని బిడ్డలారా, యెబ్బేజు వేదనకరమైన పరిస్థితిని అనుభవించాడు. వేదనకరమైన పరిస్థితిని అనుభవించి అతడు ఏం చేశాడంటే దేవుని సన్నిధానానికి వెళ్ళాడు, దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నా పరిస్థితి ఇది, నా శోధన ఇది, నా కష్టం ఇది, నా కన్నీరు ఇది, కానీ నేను ఎలా ఉండాలనుకోవట్లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధానానికి వెళ్ళి పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా యెబ్బేజు అనుభవంలోకి రావాలి. మనం యెబ్బేజు దేవుణ్ణి తెలుసుకొని దేవుడు అద్భుతం చేయగలడని, దేవుడు సమస్యల నుంచి విడిపించగలడని, దేవుడు శోధల నుంచి విడిపించగలడని, దేవుడు వేదనకరమైన పరిస్థితులను తొలగించగలడని తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకోవాలి. మన పరిస్థితి ఎలాంటిదైనా సరే దేవుడు అద్భుతం చేయగలడు, మర్చిపోకూడదు. మన పరిస్థితి ఎంత కష్టమైందైనా, మన పరిస్థితి ఎంత జటిలమైనదైనా దానికంటే మన దేవుడు గొప్పడు, మర్చిపోకూడదు. మనం దానికంటే దేవుడు గొప్పడు, దేవుడు బలవంతుడు. ఎలాంటి పరిస్థితినైనా సరే దేవుడు అద్భుతమైన రీతిలో మార్చగలడు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో అది అనుమతించబడుతుంది. నేను రీసెంట్గా ఒక సహోదరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందంటే, భర్త చనిపోయాడు, లక్షలు అప్పులు, లక్షలు. ఈమెకేం తెలియదు, ప్రార్థన చేయడం ఒకటే తెలుసు. బయటికి వెళ్ళి అప్పు చేయడం తెలియదు, బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడం తెలియదు. భర్త ఉన్నంతకాలం ఇంట్లోనే ఉండేది. సడన్గా భర్త చనిపోయాడు. లక్షలు అప్పులు చేసిన వాళ్ళందరూ వచ్చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి రమ్మంది నన్ను. వెళ్ళని నేను ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, అనేకులను ఆదరించడానికి నీకు ఈ పరిస్థితి అనుమతించబడింది. నువ్వు రాబోయే కాలములో వేలాది మందిని ఆదరించడానికి, చాలామందిని హక్కుని చేర్చుకొని వారిని ఆదరించడానికి నీకు ఈ పరిస్థితులు అనుమతించబడ్డాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ పరిస్థితులు మనం అనుభవించాలి. ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు పాఠం నేర్పిస్తాడు. అది అయిపోయిన తర్వాత దేవుడు మనకు జీతం ఇస్తాడు. మనము అనుభవించిన ప్రతి శోధనకి, మనం అనుభవించిన ప్రతి కష్టానికి, మనము కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు తూకమేసి జీతం ఇస్తాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని బిడ్డ, నా అనుభవంలోనే చెప్పగలను. నేను ప్రభువుని నమ్ముకుని 33 సంవత్సరాలు అయింది. నా యవ్వన కాలంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఇంచుమించుగా నాకు 17, 18, 16 సంవత్సరాల వయసులో నేను ప్రభువుని తెలుసుకున్నాను. 33 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని వెంబడిస్తున్నాను. ప్రభువు అద్భుతం చేయగలడు. నాకు తెలుసు, ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసు నాకు. మనము అనుభవించే ప్రతి శోధనకి తూకమేసి దేవుడు జీతం ఇస్తాడు. కాబట్టి మన పరిస్థితులను బట్టి మనం బాధపడిపోకూడదు, మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకూడదు. ఎందుకంటే ప్రభువు ఉన్న దోణి మీదే తుఫాను వచ్చింది. అర్థం చేసుకోండి, ప్రభువు ఉన్న దోణి మీదే తుఫాను వచ్చింది. ప్రభువు ఉన్న దోణి మీదే అలలు కొట్టబడ్డాయి. ప్రభువు ఉన్న దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా,
రావచ్చా చెప్పండి. ప్రభువు ఉన్న దోణి మునిగిపోయే పరిస్థితి రావచ్చా? ప్రభువు ఉన్న దోణి ఆ తుఫానులో కృంగిపోయి తుఫాను దాటికి అనుభవించే పరిస్థితి రావచ్చా? కానీ వచ్చిన వెంటనే ప్రభువు చేసిన అద్భుతం ఏంటంటే తుఫానును, సముద్రాన్ని మిక్కిలి నిమ్మలపరిచాడు ఆయన. ఆజ్ఞాపించగానే అవి మిక్కిలి నిమ్మలమైపోయాయి. ఒకవేళ ఆ రోజే గనుక ప్రభువు ఉన్న దోణి మీద తుఫాను రాకపోతే, ఆ రోజే గనుక ప్రభువు ఉన్న దోణి మీద తుఫాను కొట్టకపోతే, ప్రభువు తుఫానును గద్దించగలడు. ప్రభువు గద్దిస్తే తుఫాను ఆగిపోతుంది, ప్రభువు గద్దిస్తే సముద్రము నిమ్మలమైపోద్దని ఆ సంఘటన ప్రపంచానికి తెలియదు దేవుని బిడ్డలారా. ప్రభువు ఉన్న దోణి మీదకు తుఫాను రాకపోతే ప్రభువు తుఫానును గద్దించగలడు. ప్రభు ఆజ్ఞాపిస్తే తుఫాను ఆగిపోద్ది, సముద్రము నిమ్మలమైపోద్ది. ప్రభువుకు సముద్రము, తుఫాను, ప్రకృతి లోబడతాది అనే సంగతి ఈ ప్రపంచానికి తెలియకపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు మనం కలవరపడిపోము. ఎందుకంటే దేవుడు వాటిని తొలగించగలడు. ప్రభువా, ఈ పరిస్థితి నువ్వు ఎందుకు అనుభవించావు? దీని ద్వారా నువ్వు నాకు ఎలాంటి పాఠాన్ని నేర్పించబోతా ఉన్నావు? దీని ద్వారా నువ్వు నాకు ఏమి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నావు అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎబ్బేజు వేదనకరమైన పరిస్థితిని అనుభవించాడు. చూద్దాం బైబిల్లో ఎంతమంది భక్తులు అన్న చూద్దాం. ఒక్కొక్క భక్తుని జీవితంలో వాళ్ళందరూ దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డారండి. ఒక్కొక్క భక్తుని జీవితంలో ఒక్కొక్క వేదన ఉంటుంది. దేవుడు ఊరికే ఎవరిని ఆశీర్వదించలేదు, పరీక్షలు నిలబెట్టాడు, అగ్నిలో నిలబెట్టాడు. వాళ్ళు బూడిదైపోయే వరకు దేవుడు వారిని నిలబెట్టి అప్పుడు ఆశీర్వదించే ప్రపంచానికి దీవెనగా మార్చాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును చూడండి. అబ్రహాం ఎంత భయంకరమైన పరిస్థితులు అనిపించాడు తెలుసా? దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వచ్చేసాడు. అబ్రహాం వచ్చేసిన తర్వాత దేవుడు మాట్లాడడం మానేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే బంధువులందరిని వదిలేశాడు. బంధువులను వదిలేసేసి, అందరినీ వదిలేసేసి నువ్వే కావాలని చెప్పి దేవుణ్ణి వెంబడిస్తూ వస్తే ఇంచుమించుగా అబ్రహాము జీవితంలో 13 సంవత్సరాలు దేవుని సన్నిధిని అనుభవించలేదు అతను. దేవుడు అతనితో మాట్లాడలేడు, గాలికి తిరుగుతూ ఉన్నాడు. పిలిచాడంతే, ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అడ్రస్ తెలీదు. ఆయన మాట్లాడడం మానేశాడు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆయన నమ్ముకుని, ఆయన వైపు చూసి, ఆయన స్వరం విని, ఆయన మాట విని, ఆయన కోసం బ్రతకాలని అబ్రహాం వస్తే ఆయన ఏం చేశాడంటే ముఖం చాటేసేసుకుని 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదని వేదాంత పండితులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది వేదనకరమైన పరిస్థితి కదా? తన భార్యని ఎవడో ఒకరు తీసుకుని వెళ్ళిపోయాడండి. తన భార్యని ఎవడో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది వేదనకరమైన పరిస్థితి కదా? సరే, ఆస్తి అంతా ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి గర్భఫలం లేదు. ఇది వేదనకరమైన పరిస్థితి కదా? ఎంత దుఃఖము కడుపులో పెట్టుకుని, ఇంత వేదన అంతరంగంలో పెట్టుకుని అబ్రహాము దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డాడు. ఇవాళ యావత్తు భూమికి ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, యేసేపు జీవితాన్ని చూడండి. అంత భయంకరమైన పరిస్థితులు గుండా యేసేపు నడిపించబడ్డాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. అవి చెప్పినందుకు అందరికీ కూడా యేసేపు మీద ద్వేషము కలిగింది. ఇంచుమించుగా 30 అడుగులు లోతు ఉన్న గోతిలో యేసేపుని పడేశారండి. ఏం తప్పు చేశాడు? దేవుని కోసం బ్రతకడమే అతను చేసిన తప్పు. కలలు కనడమే అతను చేసిన తప్పు. ఇంకేమన్నా తప్పు చేశాడా? దేవుని కోసం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతకాలనుకున్నాడు. వాళ్ళలాగా అబద్ధాలు ఆడడు, వాళ్ళలాగా మోసాలు చేయడు, వాళ్ళలాగా తప్పుడు పనులు చేయడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని అతడు కలిగి ఉండాలనుకున్నాడు. ఒక ప్రత్యేకమైన జీవన శైలిని యేసేపు కలిగి ఉన్నాడు. అందుకు ఇంచుమించుగా 30 అడుగుల గోతులు వేయబడ్డాడు. లోపల నుంచి ఆర్తనాదాలు వినపడతా ఉన్నాయి. ఎవ్వరూ పట్టించుకోలేదు.
దేవుడు కలుగజేసుకున్నాడు. అక్కడి నుంచి బానిసగా వేరొక దేశానికి అమ్మబడ్డాడు. అక్కడి నుంచి జైల్లో వేయబడ్డాడు. ఇవన్నీ వేదనకరమైన పరిస్థితులు కదా. ఏసేపు ఏదైనా తప్పు చేశాడా? ఏసేపులో ఏదైనా పాపం ఉందా? ఏసేపు ఏదైనా దుర్మార్గం చేశాడా? ఏ తప్పు చేయకుండా గోతిలో వేయబడ్డాడు. అక్కడి నుంచి బానిసగా అమ్మబడ్డాడు. అక్కడి నుంచి జైల్లో వేయబడ్డాడు. ఈ పరిస్థితులన్నీ అతడు అనుభవించి 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 వేదన అనుభవించాడు. తల్లి లేదు, తండ్రి లేడు. బాధ చెప్పుకుందామంటే నా అన్న వాళ్ళు ఎవరు లేరు. బాధ చెప్పుకుంటాకే ఒక్కడు లేడు. భాష రాదు, ఎవరో పరజనులు, ఎవరో భాష తెలియని వాళ్ళు, తన జాతి వారు కాదు, తన ఇంటి వారు కాదు. అక్క లేదు, అన్న లేదు, తమ్ముడు లేడు. తన గోడు చెప్పుకుందామంటే ఎవరు లేరు. తన బాధ చెప్పుకుందామంటే దేవుడు తప్ప ఎవ్వరు కూడా ఏసేపు లేరు. దేవుని బిడ్డారా, ఇవన్నీ అనుభవించి అనుభవించి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అతడు దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని కోసం నిలబడ్డాడు. ఇంచుమించుగా 17 సంవత్సరాల వయసులో అక్కడి నుంచి ప్రారంభమైన అతని వేదన 34 సంవత్సరాల వరకు ఉందని పండితులు చెప్తా ఉన్నారు. 34 సంవత్సరాల తర్వాత దేవుడు యోసేపును ఆశీర్వదించడం ప్రారంభించాడు. వేదన అనుభవించి వేదనకరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా బ్రతికాడు కాబట్టి దేశానికి ప్రధానిగా చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, మన వేదన, మన కన్నీరు ఏదో ఒక రోజున ఆశీర్వాదం అవుతుంది. ప్రభువు నామములో చెప్తున్నాను నేను, ప్రతి పరిస్థితి మారా అనుభవము మధురంగా మార్చబడుతుంది. రాసిపెట్టుకోండి. మీరు మీ కుటుంబాల్లో గొప్ప సమాధానం రాబోతా ఉంది. ప్రభువు నామములో చెప్తున్నాను నేను, ప్రవచిస్తున్నాను నేను, మీకు ఆశీర్వాదం రాబోతా ఉంది. మీరు గొప్ప ఆశీర్వాదాన్ని, ధన సమృద్ధిని అనుభవించబోతా ఉన్నారు మీరు. దేవుని బిడ్డలారా, వేదనకరమైన పరిస్థితి, ఒక్కొక్కరిలో వేదన, ఒక్కొక్కరిలో అలా ఆది కాండము నుంచి కొత్త నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథం వరకు ఎంత మందిని చూసినప్పటికీ వాళ్ళు ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. యోహాను ఉన్నాడు. దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త కోసం అతడు పద్మాసు ద్వీపములు వేయబడ్డాడు. అది భయంకరమైన ద్వీపం, అది భయంకరమైన జైలు. అది అసలు ఎంత భయంకరమైనది అయితే అంత భయంకరమైన జైలు. కుటుంబానికి దూరంగా, బంధువులకు దూరంగా, అందరికీ దూరంగా ఎక్కడికో పద్మాసు ద్వీపములు వేయబడ్డాడు. అయినా ప్రభు కోసం నిలబడ్డాడు. నూనెలో పడేశారు, అయినా చనిపోలేదు. అయినా దేవుని కోసం నిలబడ్డాడు. అసలు చనిపోవట్లేదని చెప్పి పద్మాసు దీవులో పడేశారు. అంత మురికిది, అంత భయంకరమైన ఆ జైల్లో ఉంటూ ప్రభు కోసం నిలబడ్డాడు. నాకు ఎందుకు ప్రభు ఈ పరిస్థితి? నేను ప్రార్థన చేసినందుక, అన్నీ వదిలేసి నేను వెంబడించినందుక నాకు ఈ పరిస్థితి, అన్నీ వదిలేసేసి నీ కోసం బ్రతకాలనుకున్నందుక నాకు ఈ పరిస్థితి అని యోహాను అనుకోలేదు. ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డాడు. ఆ జైల్లో కూడా దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డాడు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ జైల్లో ఉండే ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను జైలుకి వెళ్ళకపోతే మనకు ప్రకటన గ్రంథం లేదు. దేవుని బిడ్డలారా, యోహాను జైలుకి వెళ్ళకపోతే మనకు ప్రకటన గ్రంథం లేదు. వేదనకరమైన పరిస్థితులు, కన్నీరు, వ్యతిరేక పరిస్థితులను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడనడానికి యోహాను జీవితం మనకి జైల్లో నుంచండి, భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు యోహాను చేత ప్రకటన గ్రంథం రాయించాడు. ఈ ప్రపంచానికి ఎప్పటికీ కూడా 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రకటన గ్రంథము ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంది. భూమనంతకాలం జరుగుతూ ఉంటుంది. అంత అద్భుతమైన విషయాలు దేవుడు యోహాను చేత రాయించాడు. ఎప్పుడు తెలుసా? వేదన అనుభవించే పరిస్థితుల్లో, కష్టాలు అనుభవించే పరిస్థితుల్లో. కాబట్టి ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మనం దేవుని కోసం ఓర్చుకుని నిలబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. స్తోత్రం, 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 స్తోత్రం.